హైదరాబాద్లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన కవల చిన్నారులను కోల్పోయిన ఓ కుటుంబానికి ఊహించని మరో విషాదం ఎదురైంది. పంచాగుట్ట శ్మశాన వాలికలో ఖననం చేసిన శిశువు మృతదేహం మరుసటి రోజే కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అసలు ఖననం చేసిన మృతదేహం ఏమైంది? నిర్లక్ష్యమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చూస్తున్న హృదయ విదారకమైన ఘటన, పుట్టిన శిశువును కోల్పోయిన బాధలో ఉన్న వాళ్ళకి మళ్ళీ మృతదేహం కూడా మిస్ అయింది అని తెలిసింది. మరి ఏం జరిగింది, అక్కడ డీటెయిల్స్ ఏంటి? కోల్కతాకు చెందిన రాజు మండల్ పూజా దంపతులకు ఇద్దరు శిశువులు పుట్టారు. అది 6 నెలల ప్రీమెచ్యూర్డ్ బేబీస్ పుట్టారు. సో అందులో వాళ్ళు తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో ఇక్కడ బంజారాహిల్స్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వారికి వైద్యం అందిస్తున్నారు. అందులో భాగంగా ఒక శిశువు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందితే ఇక్కడ తీసుకొచ్చి పంజాగుట్ట శ్మశాన వాటికలో ఖననం చేశారు, సమాధి చేశారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ సోమవారం రోజు మరొక శిశువు కూడా మృతి చెందడంతో ఆ శిశువు పక్కనే ప్లేస్లో ఖననం చేద్దామని తీసుకొచ్చేసరికి అసలు శిశువు మొదట చనిపోయినటువంటి శిశువును ఇక్కడ నుంచి తీసివేశారు. ఆ మృతదేహాన్ని ఎవరు తీశారు ఏంటి అనేటువంటి ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. ఎవరైతే శిశువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ప్లేస్లో ఒక బండరాయి పెట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు. రెండో శిశువును కూడా పక్కనే మనం చూస్తున్నాం, ఇంకొక సమాధిని కూడా ఇక్కడనే తవ్వి ఇక్కడ పూడ్చిపెట్టారు, సమాధి చేశారు. సో ఇద్దరు శిశువులను కూడా పక్కనే పెట్టాలని చెప్పి వచ్చినటువంటి తల్లిదండ్రులు షాక్ అయిపోయారు. మొదటి శిశువు మృతదేహం ఏమైపోయింది అనేటువంటి ప్రస్తుతం అనుమానాలు ఉన్నాయి. సో ఇక్కడ ఎవరైతే శ్మశాన వాటికను నిర్వహిస్తున్నారో ఈ నిర్వాహకుల పైన కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ నిర్వాహకుడు జగన్ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఎవరైనా ల్యాబొరేటరీస్ వాళ్లకు ఈ పరీక్షలు చేస్తుంటారు, వారికి ఏదైనా విక్రయించారా, లేకపోతే ఎవరైనా ఇక్కడ ప్రస్తుతం ఆషాఢం శ్రావణ మాసం కూడా నడుస్తుంది కాబట్టి వారు ఎవరైనా చేతబడి కోసం ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళు తీసుకెళ్ళిపోయారా అనేటువంటి చూడాలి. రేపు అమావాస్య కూడా ఉంది కాబట్టి దానికోసం ఏమైనా తీసుకెళ్లారా అనేటువంటి చూడొచ్చు. మనం సాల్ట్ ఇదంతా కూడా కలిపి మృతదేహాన్ని ఇక్కడ సమాధి చేశారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెంటనే తీసుకెళ్ళిపోయారు. అంటే పూర్తిగా ఆ శిశువు గురించి 6 నెలల ప్రీమెచ్యూర్డ్ బేబీ అని తెలిసి ఇక్కడ సమాధి చేసినటువంటి తెలిసినటువంటి విషయాలన్నీ తెలిసిన ఈ శ్మశాన వాటిక నిర్వాహకులది ఏదైనా పాత్ర ఉందా అనేటువంటి తేలాల్సి ఉంది. ఎందుకంటే వీరికి చాలామంది కాంటాక్ట్లో ఉంటారు, టచ్లో ఉంటారు. ఇటువంటి మృతదేహం ఒకటి వచ్చినప్పుడు చెప్పాలి అని చెప్పి వారికి డబ్బులు ఇచ్చి టచ్లో ఉండేటువంటి పరిస్థితి కూడా చాలా ముఠాలు తిరుగుతుంటాయి. సో వాళ్ళు ల్యాబ్స్కి అమ్మడం కావచ్చు, ఏదైనా పరీక్షల నిమిత్తం, లేకపోతే ఎవరైనా క్షుద్ర పూజలు చేసేటువంటి వ్యక్తులకు అమ్మడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. సో మరి ఎందుకు ఈ సమాజం నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది అనేటువంటిది మాత్రం ఇప్పుడు కలకలం రేపుతుంది. ఆ తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా అసలే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. 6 నెలల ప్రీమెచ్యూర్డ్ బేబీస్ ఇద్దరు పుడితే ఇద్దరు కూడా చనిపోయినటువంటి బాధలో ఉంటే మళ్ళీ వచ్చి చూస్తే ఇక్కడ ఏకంగా సమాధిలో ఆ మృతదేహం లేకపోవడం మాత్రం ఇప్పుడు కలకలం రేపుతుంది. పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ శ్మశాన వాటిక నిర్వాహకుడైనటువంటి జగన్ను ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే ఆసుపత్రుల నుంచి పూర్తిగా కూడా స్టేట్మెంట్స్ అన్ని కూడా పోలీసులు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా అయితే హైదరాబాద్ నడిమధ్యలో పంజాగుట్ట శ్మశాన వాటికలోనే ఈ ఘటన జరగడం మాత్రం ఇప్పుడు కలకలం రేపుతుంది. హైదరాబాద్లో జరిగినటువంటి ఈ సంఘటన, ఈ మృతదేహాన్ని తీసుకెళ్లి ఏం చేశారు, ఎవరికి అమ్మారు, ఎవరికి విక్రయించారు, దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద ముఠా స్కామ్ ర్యాకెట్ ఏంటి అనేటువంటి ప్రస్తుతం పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. దుర్గా. రైట్ సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.